సార్ ఎటువంటి ముదిరిపోయిన పక్షవాతమైన మీరు ఇలా చిటికలోనే నేను మాయం చేయగలను, ఇంత డ్యూరేషన్ అంటూ టైం పెట్టి ఎలాంటి ముదిరిపోయిన పక్షవాతాన్నైనా నేను మాయం చేస్తానని చెప్పేసి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారంట. అది ఎంతవరకు నిజం సార్? అది పూర్తిగా అవాస్తవం. మ్యాజిక్లు, మాయమంత్రాలు, అంతరాలు, తంత్రాలు. పక్షవాతాన్ని మీరు నయం చేయలేని అంటున్నారా? పక్షవాతము స్టేజ్ ను బట్టి ఉంటుంది. చిట్ట చివరి దశలో వస్తే 4th స్టేజ్ అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇంకా జీవితాంతం అలాగే ఉండాల్సిందేనా? కానీ ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఫిజియోథెరపీని వాడుకోగలిగితే త్వరగా చనిపోకోకుండా లైఫ్ ని లీడ్ చేసుకోగలరు. అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఫైనల్ స్టేజ్ లో ఉన్న పారాలసిస్ పేషెంట్స్ మరి తిరిగి యాజ్ యూజువల్ గా నడవడానికి ఛాన్స్ లేదంటారు. వీలైనంత వరకు ఛాన్స్ అయితే ఉంది, బట్ 100% ఛాన్స్ అయితే ఉండదు. అట్లీస్ట్ 50%, 70% వరకు ఛాన్స్ ఇవ్వచ్చు. ఏదైనా ఫుడ్ డైట్ కావచ్చు, ఏదైనా ఫిజియోథెరపీతోనే సాధ్యమవుతుంది. ఓన్లీ ఫిజియోథెరపీ అండ్ డైట్ కూడా మీరు డైట్ కూడా ఉంటుంది. డైట్ ఉంటుంది, ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా చాలా మంది చూస్తున్నారు నేచురోపతి ఆయిల్ మార్చాలి ఒకటి అండ్ ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా. ఫిజియోథెరపీ అనేది అల్లోపతిలో ఒక భాగం. మాది నాటు వైద్యం కాదు. ఇక్కడ ఆహారం మార్చే పని లేదంటారా? ఇప్పుడు జరుగుతున్న ఆయిల్ కావచ్చు, ఏదైనా కూడా అన్ని కల్తీ అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న మనం తింటున్న ఫుడ్ పర్ఫెక్ట్ అంటారా? దాంట్లో మార్పులు చేయాల్సి ఉంటుందంట. అది లోపల కూర్చున్న తర్వాత పేషెంట్ చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ ఫాలో చెప్తాము. ఎందుకంటే అందరికీ ఒక డైట్ పర్సనల్ డైట్, అవి పర్సనల్ డైట్స్ ఉంటాయి. ఎందుకంటే వైద్య శాస్త్రంలో ఆ ఫిజియోథెరపీలో ఆయిల్ వేయడం ఉండదు, మాలిష్ చేయడం ఉండదు, తోమడం ఉండదు, మసాజ్ ఉండదు, తొక్కించుకోవడం, ఇవన్నీ వైద్యం మాత్రమే ఉంటుంది. అన్నిటికంటే మించింది ఏమంటే ఓపిక అవసరం. సార్ ఇంకో విషయం, మీరు టాబ్లెట్లు ఇవ్వరు, ఎక్స్రేలు ఏం లేదు, ఇంజెక్షన్ ఇవ్వమంటున్నారు. మరి ఎలా బాగా అవుతుంది? మా దగ్గరకు వచ్చే 100కు 90 మంది టాబ్లెట్స్, ఇంజెక్షన్లు పని చేయకొస్తారు. వైద్యంలో 3 ఉంటాయి. ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వస్తారంటున్నారు. కాదు, వైద్యంలో 3 విధానాలు ఉంటాయి. ఒకటి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, 2 ఫిజియోథెరపీ, 3వది ఆపరేషన్. 3 కలిపితేనే అల్లోపతి. కొంతమంది టాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, కొంతమంది లివర్ ఫెయిల్ అవుతాయి, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఫిజియోథెరపీకి వస్తారు. కొంతమందికి ఫిజియోథెరపీ కూడా సహకరించదు, వాళ్ళని ఆపరేషన్ పంపిస్తాం. ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీనే. ఇదే అల్లోపతి. ఇది అనంతరమైన అమెరికా అయినా ఇదే సిస్టమే ఉంటుంది. అన్నిటికీ నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఎవరైనా సరే నెగిటివ్ గా కమెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మీరు కూడా ఎవరైనా ఇలాంటి సెంటర్ పెట్టండి. మీ ఆస్తిలో సగభాగం సమాజానికి ఇవ్వండి, పేదోళ్ళ కోసం పనిచేయండి. ఇలాంటి సెంటర్ పెట్టి మీరు నడపగలిగితే దాని యొక్క ఖర్చు ఎంత ఉంటుంది, దాని యొక్క బాధ ఎంత ఉంటుంది మీరు తెలుసుకున్న తర్వాత అప్పుడు కమెంట్ పెట్టండి. 10 రూపాయల డాక్టర్ అడ్రస్ అని చాలా మంది అడుగుతున్నారు. సో మీకోసం అడ్రస్ క్లియర్ గా చెప్తాను. 10 రూపాయల డాక్టర్ అడ్రస్ వచ్చేసి అనంతపురం గుత్తి రోడ్ లో ద్వారకా ఫంక్షన్ హాల్ ఉంటుంది. దాని పక్క సందులోనే స్ట్రైట్ గా వచ్చారంటే శ్రీలక్ష్మి ఎముకల నరాలు ఫిజియోథెరపీ క్లినిక్ అయితే ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 6 నుంచి 8 వరకు ఉంటుంది. ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. డైరెక్ట్ గా విజిట్ చేయండి. ఎటువంటి రికమెండేషన్స్, ఫోన్ కాల్స్ ఎవరిది సార్ అయితే యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ వాళ్ళ మదర్ తరపున వచ్చిన వాళ్ళకు కూడా బయట నిలబడి పేషెంట్లతో పాటు వెయిట్ చేయించే ట్రీట్మెంట్ అయితే అందించేస్తున్నారు. అందరూ సమానం అనేసి సార్ కాన్సెప్ట్ అండి. సో డైరెక్ట్ గా విజిట్ చేసేయండి. ఇది పేదవాళ్ళ సెంటర్, పెద్దవాళ్ళ సెంటర్ కాదని చెప్పి సార్ ఎప్పుడు అంటుంటారు. ఎస్.